మన భవిష్యత్తును నిర్ణయించేవి మనం తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలు కాదంటే నమ్ముతారా? చాలా కష్టం. అవును. అసలు మన జీవిత గమనాన్ని మార్చేది రోజూ మనం తెలియకుండానే చేసే చిన్న చిన్న పనులే. ఆ ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి లోతుగా చర్చిస్తున్నాం. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకంలోని ఒక ముఖ్యమైన సూత్రంతో మొదలు పెడదాం. మనం ఎంత పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నా మన రోజువారీ అలవాట్లు అనే సిస్టమ్ ఎంత బలంగా ఉందో అంతవరకే ఎదుగుతాం. సరిగ్గా చెప్పారు. ఈరోజు మన చర్చ కేవలం కొన్ని టిప్స్ తెలుసుకోవడం మాత్రమే కాదు, అలవాట్ల వెనుకున్న సైకాలజీని, దాని శాస్త్రీయతను అర్థం చేసుకోవడం. అంటే ఇది కేవలం ప్రొడక్టివిటీ గురించి కాదు. అస్సలు కాదు. ఇది మన వ్యక్తిత్వాన్ని, మన ఐడెంటిటీని ఎలా నిర్మించుకోవాలనే దాని గురించి. రోజూ మనం చేసే చిన్న చిన్న పనులు చక్రవడ్డీలా పెరిగి మన భవిష్యత్తును ఎలా మలుస్తాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఒక అద్భుతమైన కథతో మొదలు పెడదాం. బ్రిటిష్ సైక్లింగ్ జట్టు కథ. ఓ, ఇది నాకెంతో ఇష్టమైన ఉదాహరణ. అవును, దాదాపు 100 ఏళ్లుగా వాళ్ల ప్రదర్శన చాలా అంటే చాలా దారుణంగా ఉండేది. ఒలింపిక్స్లో పతకాలు లేవు, టూర్ డి ఫ్రాన్స్ లాంటి పెద్ద పోటీల్లో ఒక్క గెలుపు కూడా లేదు. వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే మంచి సైకిల్ కంపెనీలు కూడా వాళ్ల సైకిల్ అమ్మడానికి భయపడేవి. ఎందుకని? మా బ్రాండ్ పేరు చెడిపోతుందని. వాళ్ల ప్రతిష్ట అంత దారుణంగా ఉండేదన్నమాట. కానీ 2003లో డేవ్ బ్రెయిల్స్ఫర్డ్ అనే కోచ్ వచ్చాక అంతా మారింది. అవును, అతను మార్జినల్ గెయిన్స్ అనే ఒక సింపుల్ ఐడియాని పరిచయం చేశాడు. అంటే ప్రతి దాంట్లో చిన్న చిన్న మెరుగుదలలు తీసుకురావడం. అతను సైక్లింగ్కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో కేవలం 1% మెరుగుదల సాధించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ప్రతి చిన్న విషయంలో ఆ బైక్ టైర్లకు మంచి గ్రిప్ కోసం ఆల్కహాల్తో తుడవడం దగ్గర్నుంచి, రేసర్లకు మసాజ్ చేయడానికి వాడే లోషన్లు మార్చడం, వాళ్లకు మంచి నిద్ర కోసం వాళ్ల సొంత పరుపులు దిండ్లు తీసుకెళ్లడం. అవును, ప్రతి దాంట్లో ఆ 1% బెటర్మెంట్. దాని ఫలితం అద్భుతం. 5 ఏళ్లలో వాళ్లు టూర్ డి ఫ్రాన్సులో ఆధిపత్యం చలాయించారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో అయితే స్వర్ణ పతకాల వర్షం కురిపించారు. అంటే ఆ చిన్న చిన్న మార్పులన్నీ కలిసి ఒక అద్భుతమైన విజయాన్ని అందించాయన్నమాట. ఖచ్చితంగా. దీని వెనక ఉన్న సూత్రమే చక్రవడ్డీ ప్రభావం, అంటే కాంపౌండ్ ఎఫెక్ట్. మన అలవాట్లు పునరావృతం ద్వారా అలాగే వృద్ధి చెందుతాయి. పుస్తకంలో చెప్పినట్టు మనం రోజు కేవలం 1% మెరుగైతే సంవత్సరం చివరినాటికి 37 రెట్లు మెరుగ్గా ఉంటాం. 37 రెట్లు! ఇది వినడానికి ఏదో మ్యాజిక్ ట్రిక్ లాగా ఉంది. నిజ జీవితంలో ప్రతిరోజూ అంత పర్ఫెక్ట్గా ఉండదు కదా. కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆ 37 అనేది ఒక పర్ఫెక్ట్ గణిత ఫలితం అంతే. ఓకే. అసలైన ఇన్సైట్ ఆ నంబర్ కాదు, దాని వెనకున్న ట్రెండ్ లైన్. మీరు మధ్యలో కొన్ని రోజులు ఫెయిల్ అయినా నిలకడగా చిన్న చిన్న మెరుగుదలలు చూపిస్తే మీ ఎదుగుదల గ్రాఫ్ ఎప్పుడూ పైకే వెళ్తుంది. అర్థమైంది. ఇది ప్రతిరోజూ గెలవడం గురించి కాదు, మొత్తం మీద వారాన్ని, నెలను గెలవడం గురించి. అప్పుడప్పుడు చేసే భారీ ప్రయత్నాల కన్నా ఇది చాలా శక్తివంతమైనది. ఓకే, అంటే నిలకడ ముఖ్యం. కాని చాలాసార్లు మనం ఎంతో కష్టపడినా ఫలితాలు వెంటనే కనిపించవు. జిమ్కి నెల రోజులు వెళ్ళినా అద్దంలో పెద్దగా మార్పు కనిపించదు. అప్పుడు నిరాశ వస్తుంది. సరిగ్గా అక్కడే చాలామంది వదిలేస్తారు. జేమ్స్ క్లియర్ దీని ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తాడు. ఏంటది? ఒక ఐస్ గడ్డను ఊహించుకోండి. -5 డిగ్రీల నుండి -1 డిగ్రీకొచ్చినా అది ఐస్ గడ్డలానే ఉంటుంది. మార్పు మనకు కనిపించదు. నిజమే. కానీ 0 డిగ్రీల దగ్గర ఒక్కసారిగా కరగడం మొదలవుతుంది. అంతకుముందు మనం పెట్టిన శ్రమంతా వృధా కాదు. అది ఆ ఐస్ గడ్డలో శక్తిని నింపుతోంది. మన అలవాట్లు కూడా అంతే. ఫలితం కనిపించని ఆ దశను దాటి ఓపిక పట్టాలి. వావ్! ఆ ఐస్ క్యూబ్ ఉదాహరణ భలే ఉంది. అంటే ఓపిక చాలా అవసరం. కానీ ఇది కేవలం ఓపిక, సంకల్ప బలం గురించి మాత్రమే కాదు, అంతకంటే లోతైన మార్పు గురించి అనిపిస్తోంది. అవును, మీరు చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చారు. అదే వ్యక్తిత్వం, మన ఐడెంటిటీ. ఐడెంటిటీ. చాలామంది బరువు తగ్గాలి, పుస్తకం రాయాలి లాంటి ఫలితాల మీద, అంటే అవుట్కమ్స్ మీద దృష్టి పెడతారు. కానీ క్లియర్ ఏం చెప్తున్నాడంటే అసలైన మార్పు మన వ్యక్తిత్వం నుంచి రావాలి. ఫలితం మీద కాదు, మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానిమీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా. దీన్ని కొంచెం వివరిస్తారా? పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంది. పొగ తాగడం మానేయాలనుకునే 2 వ్యక్తులు. ఒక సిగరెట్ ఆఫర్ చేస్తే మొదటి వ్యక్తి వద్దు, నేను మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటాడు.
రెండో వ్యక్తి ఏమంటాడంటే వద్దు నేను పొగ తాగను అంటాడు. చాలా చిన్న తేడా, కానీ చాలా శక్తివంతమైనది. ఎందుకని? ఎందుకంటే నేను ప్రయత్నిస్తున్నాను అనే వ్యక్తి ఇంకా తన మనస్సులో ఒక యుద్ధం చేస్తున్నాడు. అతను తనను తాను ఇంకా పొగతాగే వ్యక్తిగానే చూసుకుంటూ దాని నుండి బయటపడటానికి సంకల్ప బలాన్ని వాడుతున్నాడు. ఓకే. కాని నేను పొగ తాగను అనే వ్యక్తి ఆ అంతర్గత సంఘర్షణను ఎప్పుడో పరిష్కరించుకున్నాడు. ఆ నిర్ణయం ఇప్పటికే తీసుకోబడింది. ఇది అపారమైన మానసిక శక్తిని ఆదా చేస్తుంది. అందుకే మనం చేసే ప్రతి పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో చెప్పే ఒక ఓటు లాంటిది. ఓటు లాంటిదా? అవును. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే మీరు నేను క్రమశిక్షణ గల వ్యక్తిని అనే మీ కొత్త ఐడెంటిటీకి ఒక ఓటు వేస్తున్నారన్నమాట. అంటే మన అలవాట్లే మన వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ ఓట్లు పోగవుతున్న కొద్దీ మన కొత్త వ్యక్తిత్వం బలపడుతోంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అవును. మరి ఈ ఓట్లు వేయడం ఎలా ప్రారంభించాలి? ముఖ్యంగా మనకు కష్టంగా అనిపించే అలవాట్ల విషయంలో. అది సరైన ప్రశ్న. ఇక్కడే ఈ పుస్తకంలోని అసలైన వ్యూహం మొదలవుతుంది. అలవాట్లను డిజైన్ చేయడానికి ఒక 4 సూత్రాల ఫ్రేమ్వర్క్. 4 సూత్రాల. అవును. ఏ అలవాటైనా 4 దశల లూప్లో పనిచేస్తుంది. సంకేతం అంటే క్యూ, కోరిక అంటే క్రేవింగ్, ప్రతిస్పందన అంటే రెస్పాన్స్, మరియు బహుమతి రివార్డ్. ఈ 4 సూత్రాలు ఆ లూప్లోని ప్రతి దశను మనకు అనుకూలంగా మార్చడానికి సహాయపడతాయి. సరే, మొదటి సూత్రంతో మొదలు పెడదాం. మొదటిది, స్పష్టంగా కనిపించేలా చేయండి. మేక్ ఇట్ ఆబ్వియస్. మన మెదడు చాలాసార్లు ఒక ఆటోపైలట్ మోడ్లో పనిచేస్తుంది. నిజమే. మన రోజువారీ పనుల్లో చాలా వరకు మనం ఆలోచించకుండానే చేసేస్తాం. కాబట్టి ఆ ఆటోపైలట్తో పోరాడటానికి బదులుగా దాన్ని మనకు అనుకూలమైన దిశలో నడిపించేలా మన పరిసరాలను డిజైన్ చేసుకోవాలి. అంటే మంచి అలవాట్లకు సంబంధించిన సంకేతాలను మన కళ్ల ముందు పెట్టుకోవడం, చెడు అలవాట్ల సంకేతాలను దాచేయడం. అంతేనా? ఖచ్చితంగా. ఉదాహరణకు, రోజు ఉదయాన్నే పండ్లు తినాలనుకుంటే ముందు రోజు రాత్రే వాటిని కట్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి. ఓకే. గిటార్ వాయించడం నేర్చుకోవాలనుకుంటే దాన్ని మూలన కాకుండా హాల్లో సోఫా పక్కన పెట్టండి. ఆ దీనికొక మంచి టెక్నిక్ ఉంది కదా, హ్యాబిట్ స్టాకింగ్. అవును. అంటే ఇప్పటికే ఉన్న అలవాటు తర్వాత కొత్త అలవాటును జతచేయడం. ఉదయం కాఫీ తాగిన వెంటనే నేనొక నిమిషం ధ్యానం చేస్తాను. అంటే ఇక్కడ కాఫీ తాగడం అనేది ధ్యానానికి ఒక స్పష్టమైన సంకేతంగా పనిచేస్తోంది. సరిగ్గా. ఇది ఆ బ్రిటిష్ సైక్లింగ్ జట్టు కథకు కూడా కనెక్ట్ అవుతుంది కదా, వాళ్ళు కూడా తమ పరిసరాలను మార్చారు. అవును. వాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని గ్రహించారు. అందుకోసం లాకర్ రూమ్లలో, ట్రైనింగ్ సెంటర్లలో చేతులు ఎలా కడుక్కోవాలో తెలిపే పోస్టర్లు పెట్టారు. ఆ మంచి అలవాటుకు సంకేతాన్ని చాలా స్పష్టంగా కనిపించేలా చేశారు. సరే, ఇక రెండో సూత్రం, ఆకర్షణీయంగా చెయ్యండి. మేక్ ఇట్ అట్రాక్టివ్. ఇది కొంచెం కష్టమేమో. వ్యాయామం చేయడమనేది నెట్ఫ్లిక్స్ చూడటమంత ఆకర్షణీయంగా ఎలా మారుతుంది? దానికే టెంప్టేషన్ బండ్లింగ్ అనే టెక్నిక్ ఉంది. టెంప్టేషన్ బండ్లింగ్ అంటే మనం చెయ్యాల్సిన పనిని మనకు నచ్చిన పనితో జతచేయడం. నేను ట్రెడ్మిల్ పై నడుస్తున్నప్పుడు మాత్రమే నాకిష్టమైన పాడ్కాస్ట్ వింటాను. ఆ భలే ఉంది. ఇలా చేయడం వల్ల వ్యాయామం చేయడమనే కష్టమైన పని పాడ్కాస్ట్ వినే ఆనందంతో ముడిపడి ఆకర్షణీయంగా మారుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మన చుట్టూ ఉన్న వ్యక్తులు కదా. అవును, అది చాలా ముఖ్యం. మనం ఏ అలవాట్లనైతే అలవరుచుకోవాలనుకుంటున్నామో అవే అలవాట్లున్న సమూహంలో చేరితే ఆ ప్రయాణం చాలా సులభమవుతుంది. అంటే మన అలవాట్లు మన సోషల్ సర్కిల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. మూడో సూత్రం, సులభతరం చెయ్యండి. మేక్ ఇట్ ఈజీ. ఇది నాకు బాగా నచ్చింది. మన మెదడు ఎప్పుడూ తక్కువ శ్రమతో కూడిన మార్గాన్నే ఎంచుకుంటుంది. అవును. సులభతరం చేయడం అనేది కొంచెం చిన్నపిల్లలకి చెప్పినట్టుగా లేదా? 2 నిమిషాల నియమం అని ఒకటుంది కదా, రోజుకి 1 పేజీ చదవడం వల్ల ఒక పుస్తకాన్ని ఎలా పూర్తి చేయగలం? ఇది చాలామందికి వచ్చే సందేహమే. అది చాలా చిన్నదిగా, పెద్దగా ప్రభావం చూపని పనిలా అనిపిస్తోంది. కానీ ఇక్కడ మీరు తప్పుడు లక్ష్యాన్ని చూస్తున్నారు. 2 నిమిషాల నియమం యొక్క లక్ష్యం పుస్తకాన్ని పూర్తి చేయడం కాదు, రోజూ కూర్చొని పుస్తకం తెరిచే అలవాటును పెంపొందించడం. ఓకే. మీరు చదవడం అనే అలవాటును నిర్మించడం లేదు, చదవడానికి కూర్చోవడం అనే అలవాటును నిర్మిస్తున్నారు. ఒకసారి ఆ పని చేయడం మీకు ఆటోమేటిక్ అయిపోయాక ఎక్కువసేపు చదవడం చాలా సులభమవుతుంది. అంటే అలవాటును మొదలు పెట్టడమే అసలైన విజయం అన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు అర్థమైంది. బ్రిటిష్ సైక్లింగ్ జట్టు విషయానికి వస్తే వాళ్ళు మంచి నిద్ర చాలా ముఖ్యమని గ్రహించారు. కానీ ప్రతి హోటల్లో వేరువేరు పరుపులు ఉంటాయి.
అది ఒక అడ్డంకి. సరిగ్గా. అందుకే వాళ్ళు ప్రతి రైడర్కు సొంత పరుపులు డిండ్లు తీసుకెళ్లటం మొదలుపెట్టారు. వాళ్ళు ఒక పర్ఫెక్ట్ రాత్రి నిద్రపోవడం అనే అలవాటుకున్న అన్ని అడ్డంకులను తొలగించి దాన్ని చాలా సులభతరం చేశారు. అలాగే చెడు అలవాట్లను కష్టతరం చెయ్యాలి. అవును. టీవీ ఎక్కువ చూస్తుంటే చూశాక రిమోట్లోని బ్యాటరీలు తీసి వేరే గదిలో పెట్టండి. మా ఆవిడకి ఈ ఐడియా భలే నచ్చుతుంది. అర్ధరాత్రి ఏదైనా షో చూడాలనుకున్నప్పుడు ఆ బ్యాటరీల వేట గురించి ఆలోచిస్తే 10లో 9 సార్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాను. చూశారా? ఆ చిన్న అడ్డంకి చాలు. అదే శక్తి. ఇక చివరిది 4వ సూత్రం. సంతృప్తికరంగా చెయ్యండి. మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఒక పని పూర్తి చేసిన వెంటనే మనకు బహుమతి లభిస్తే ఆ పనిని మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం ఎక్కువ. చెడు అలవాట్లు ఎందుకంత బలంగా ఉంటాయంటే వాటి వల్ల తక్షణ ఆనందం లభిస్తుంది. అవును, కానీ పర్యవసానాలు చాలా ఆలస్యంగా వస్తాయి. మంచి అలవాట్లతో ఇది రివర్స్లో ఉంటుంది. కష్టం వెంటనే, ఫలితం ఆలస్యంగా వస్తుంది. మరి మంచి అలవాటులను వెంటనే సంతృప్తికరంగా మార్చడమెలా? ఆ పని పూర్తి చేసిన వెంటనే మనకు మనమే ఒక చిన్న బహుమతి ఇచ్చుకోవాలి. దీనివల్ల మన మెదడు ఆ అలవాటును ఒక సానుకూల అనుభవంతో ముడిపెడుతుంది. మరో శక్తివంతమైన పద్ధతి హ్యాబిట్ ట్రాకర్ కదా? అవును. క్యాలెండర్పై ప్రతిరోజూ అలవాటు పూర్తి చేశాక ఒక ఎక్స్ గుర్తు పెట్టుకోవడం లాంటివి. ఆ గుర్తుల గొలుసును చూసినప్పుడు కలిగే సంతృప్తి దాన్ని కొనసాగించడానికి ప్రేరణ ఇస్తుంది. గొలుసును తెంచవద్దు, డోంట్ బ్రేక్ ద చైన్. ఆ భావన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సైక్లింగ్ జట్టు విషయంలో వాళ్ల టైమింగ్స్ మిల్లీసెకండ్ల తేడాతో మెరుగుపడటాన్ని చార్టులపై చూడటమే వాళ్లకు తక్షణ సంతృప్తినిచ్చే బహుమతి. ఓకే, ఈ 4 సూత్రాలు చాలా స్పష్టంగా, ఆచరణీయంగా ఉన్నాయి. కాని మొదట్లో ఉన్న ఉత్సాహం తర్వాత చల్లబడిపోతోంది. ఆ కొత్తదనం పోయినప్పుడు ప్రేరణను ఎలా కొనసాగించాలి? ఇక్కడే గోల్డీలాక్స్ రూల్ వస్తుంది. గోల్డీలాక్స్ రూల్. ఒక పని మరీ సులభంగా ఉంటే విసుగు వస్తుంది. మరీ కష్టంగా ఉంటే ఆందోళన మొదలవుతుంది. కాని మన ప్రస్తుత సామర్థ్యానికి కొద్దిగా సవాలుగా ఉన్న పనులపై మనకు గరిష్ట ప్రేరణ లభిస్తుంది. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. నిపుణులకు సాధారణ వ్యక్తులకు మధ్య ఉన్న తేడా ప్రేరణ కాదు, విసుగు పుట్టినప్పటికీ పనిని కొనసాగించడమే. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రతిరోజూ ఒకే పని చేయడం కొన్నిసార్లు విసుగు తిప్పిస్తుంది. ఆ విసుగును తట్టుకుని నిలబడగలిగిన వారే విజయం సాధిస్తారు. ప్రొఫెషనల్స్ వాళ్ల మూడ్తో సంబంధం లేకుండా షెడ్యూల్కు కట్టుబడి ఉంటారు. అయితే మంచి అలవాట్ల వల్ల ఒక ప్రతికూలత కూడా ఉందని క్లియర్ హెచ్చరిస్తాడు. అలవాట్లు ఆటోమేటిక్ అయిపోయాక మనం వాటి గురించి ఆలోచించడం మానేస్తాము. అవును. ఇది మనల్ని ఒకే మూసలో బంధించి మెరుగుదలకు అవకాశం లేకుండా చేస్తుంది. సృజనాత్మకతను కూడా అడ్డుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. అందుకే మన అలవాట్లను, వ్యవస్థలను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇది ఇంకా పనిచేస్తోందా? దీన్ని మరింత మెరుగ్గా చేయవచ్చా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే అలవాట్లు మనల్ని బంధించే పంజరాలు కాకూడదు. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే పనిముట్లుగా ఉండాలి. అవి మనకు సేవ చేయాలి. మనం వాటికి బానిసలం కాకూడదు. అయితే మొత్తం మీద ఈ చర్చ నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేమిటంటే, నిజమైన మార్పు అనేది పెద్ద లక్ష్యాల ద్వారా కాదు, చిన్న చిన్న నిలకడైన చర్యలతో కూడిన వ్యవస్థల ద్వారా వస్తుంది. అవును. ఇది కేవలం మనం చేసే పనుల గురించి మాత్రమే కాదు, మనం ఎవరుగా మారుతున్నామనే దాని గురించి. ఖచ్చితంగా. శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చి ఈ చర్చను ముగిద్దాం. చెప్పిండి. మన అలవాట్లు మన వ్యక్తిత్వానికి మనం వేసే ఓట్లు అయితే, ఈరోజు మనం వేసిన ఓట్లు ఎలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తున్నాయి? ఒకవేళ రేపు మనం భిన్నమైన వ్యక్తిత్వాన్ని నిర్మించాలనుకుంటే దానికోసం ఈరోజే మనం వేయగల ఆ ఒక్క 2 నిమిషాల ఓటు ఏది?